జగిత్యాల జిల్లాలో ఉన్న యాదవులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని, తద్వారా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన వాటను సాధించుకుంటామని యాదవ్ సంఘం అడహక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లేష్ యాదవ్ అన్నారు. ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ యాదవ సంఘం సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తొట్ల చిన్నయ్య యాదవ్, మ్యాధరవేణి రామాంజనేయులు యాదవ్, ముఖ్యర లింబాద్రి యాదవ్, గుండెల నాగేష్ యాదవ్, ఇబ్రాహీంపట్నం మండల నాయకులు ముఖ్యర వేణుగోపాల్ యాదవ్, పంతంగి వెంకటేష్ యాదవ్, గంగుల మనోజ్ యాదవ్లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘీభావం బలోపేతం, సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాధన తదితర విషయాలు చర్చించారు. అనంతరం వర్షకొండ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 24 మంది సభ్యత్వం చేసుకోగా వారికి ఇన్ఛార్జీలతో కలిసి సభ్యత్వం రసీదులు అందించిన జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లేష్ యాదవ్. ఈ కార్యక్రమంలో వర్షకొండ గ్రామ యాదవ సంఘం పెద్ద మనసులు, సంఘ సభ్యులు ఆప్క దేవయ్య, యుద్ధం చిన్న, గంగారం, ముద్దరం నరేష్ యాదవ్, ఆప్క మల్లేష్, గణేష్, సాగర్, శంకర్, నడ్బి సాయన, ముద్దం దేవరాజ్, గంగారం తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా సంఘం బలంగా లేదు, మన మండల సంఘం బలంగా లేదు, మన గ్రామాల బలంగా లేదు. ఇలా మనం బలంగా తయారవడం ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో యాదవ సంఘం అడహక్ కమిటీ అని ఒక కమిటీని ఏర్పడిస్తుంది. అలా 2-3 సంఘాలు ఉన్నాయి జిల్లా. వాళ్ళకాలే దీనికి రెడ్ వేసుకుంటూ కింద అధ్యక్షులు పనిచేస్తారు. అసలు సంఘాలు వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం, అందరం కలిసి పని చేసుకుందాం. ఓటింగ్ ద్వారా ఇతర కులాలు రెడ్ వేసుకుందాం, మనం కూడా ఓటింగ్ ద్వారా జిల్లా అధ్యక్షులు పెట్టుకుందాం. దాని ద్వారా వాళ్ళకి హక్కులు సాధించుకుందాం, సంఘాలను స్థలాలు సాధించుకుందాం, బిల్డింగ్లు సాధించుకుందాం, పార్టీలలో పదవులు సాధించుకుందాం, ప్రభుత్వాలలో గుర్తింపు సాధించుకున్నాం, కుల సంఘాలలో గుర్తింపు సాధించుకొని బాగు చేసుకుందామనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఆలయంలో రమ్మని చెప్పినాం. 3 సంఘాలు ఉంటే 2 సంఘాలు మనతో కలిసి ఉన్నారు. ఒక 10-20 మంది ఒక సంఘం ఉన్నారు. కానీ మన చేయాలా, ఇలా జగిత్యాల జిల్లాల యాదవ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలా. ఇలా పార్టీలు ప్రభుత్వాలు మనం చూడాలి. ఎట్లా చూస్తారు? ఇలా జిల్లాలో ఉన్న యాదవ ఏకం కావాలా. యాదవ సంఘాన్ని ఓటింగ్ ద్వారా జిల్లా అధ్యక్ష పదవి మనం పెట్టుకోవాలా. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యాదవ్ తల్లి వచ్చి ఒక యాదవ అభ్యర్థుల సభ పెట్టుకోవాలి.